సో ఈ యొక్క ఈవినింగ్ టైంలో గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. రియల్లీ మనము దేవుని కొరకు ఎదురు చూస్తున్నాము అనేది కాదు, కానీ దేవుడు ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎక్కడి నుండి? ఆయన తన యొక్క పరిశుద్ధాలయంలో నుండి ఆయన నువ్వు వస్తావని, నువ్వు దేవుని యొక్క మాటలు వింటావని ఆయన ఎదురు చూస్తున్నాడు. సో ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు అంటే దాని మీనింగ్ ఏంటిదంటే, ఆయనే నీ జీవితంలో ఏదైనా ఒక గొప్ప కార్యమును, ఒక అద్భుతమును దేవుడు నీకు సిద్ధపరిచి ఉండవచ్చు. ఆ అద్భుతమైనటువంటి ఆ కార్యముని దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. నువ్వు అనుకోవచ్చు, ఎలా దేవుడు నా జీవితంలో అన్న చెప్తున్నాడు, ఎలా జరిగిస్తాడంటే, కీర్తన 107 అధ్యాయం 20 వచనంలో ఉన్నది, ఆయన తన వాక్కును పంపి సో ఎవరైతే బాగు లేకుండా ఉన్నారో దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేసి ఉన్నాడు. ఎవరైతే గుంటలో పడి ఉన్నారో ఆయన తన వాక్కును పంపి వారిని ఆ గుంటలో నుండి లేవనెత్తినటువంటి అదే దేవుడు ఈరోజు నిన్ను కూడా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా, సో నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తున్నావు. నీకున్నటువంటి పనులన్నిటిని పక్కన పెట్టేసి కేవలము ఈ 1 అవర్ లేదంటే ఇంకెంతసేపు అయితే అంతసేపు దేవుని యొక్క వాక్యం వినటానికి నీ సమయంని దేవుని కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నావు కనుక, సో ఆ సమయంలో నువ్వు ప్రతి ఆదివారం దేవుని వాక్యం వింటున్నావు. సో కనుక తప్పకుండా ఆయన నీ జీవితంలో అద్భుతమును నువ్వు ఏదైతే ఎదురు చూస్తున్నావో అది తప్పకుండా నీ జీవితంలో ఆయన జరిగిస్తాడు. సో నీ పక్కన ఇప్పుడు ఎవరు ఒకవేళ లేకపోయినట్లయితే నీకు నువ్వే చెప్పుకో, దేవుడు నన్ను దీవిస్తున్నాడు. ఇట్స్ ఏ ప్రొఫెటిక్ యాక్షన్. ఇది విశ్వాసంతో నేను మీకు చెప్తున్నాను. మీకు మీరే చెప్పుకోండి. నీ పక్కన ఎవరైనా ఉంటే, సో దేవుడు నిన్ను దీవించును గాక అని చెప్పండి. ఎవరు లేకపోతే నీ అంతట నువ్వే, దేవుడు నన్ను దీవించును గాక. ఏ విధంగానైతే దావీదు అంటున్నాడో, నా ప్రాణమా, ఆయన తన ప్రాణమునకు తానే చెప్తున్నట్టు ఈరోజు నీకు నువ్వే నీ ప్రాణమునకు, నీ శరీరమునకు చెప్పుకో, నీ యొక్క ఆత్మకు చెప్పు, దేవుడు నిన్ను దీవించి ఉన్నాడు. యు ఆర్ ఏ బ్లెస్డ్ పర్సన్. దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నాడు. దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు అని నీకు నువ్వే ప్రొఫెటిక్గా నీ యొక్క నోటితోటి నువ్వే చెప్పుకో. ఎందుకంటే దేవుడు నీ నోటిని ఆయన 2 అంచులు కలిగిన ఖడ్గం వంటి దానిగా చేసి ఉన్నాడు. కావాలంటే దేవుని యొక్క వచనంలో నుండి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనం చదవండి. 2వ వచనం. ఆమేన్. దేవుడు ఏం చేసి ఉన్నాడని చెప్తున్నాడు. ఇక్కడ యెషయా తనకు తానే చెప్తున్నాడు. యెషయా ప్రవక్త తనకు తానే చెప్తున్నాడు, దేవుడు నా నోరును వాడిగల ఖడ్గంగా ఆయన చేసి ఉన్నాడు. సో నీకు నువ్వే చెప్పుకోవాలి. ఎవరో వచ్చి నీకు చెప్పడం కాదు, ఎవరో వచ్చి నిన్ను దీవించడం కాదు. నీ అంతట నిన్ను నువ్వే దీవించుకో. ఎందుకంటే నీ నోరు 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము వంటిది కనుక నీ జీవితంలో ఏదైతే ఒకవేళ 2 అంచులు కలిగిన ఖడ్గంగా చేసి ఉన్నాడు కనుక దానిని నువ్వే ఎవరు నీకు వచ్చి చెప్పనవసరం లేదు. సో దేవుడే నన్ను ఆశీర్వదించి ఉన్నాడు, దేవుడే నన్ను దీవించి ఉన్నాడు, దేవుడు నాలో వచ్చి ఉన్నాడని రెగ్యులర్గా ఈ కాన్షియస్ మైండ్ ఎల్లప్పుడూ నీకు ఉండాలి. సో ఎప్పుడు నువ్వు ఈ విధంగా ఎప్పుడు దేవుడు నాలో ఉన్నాడని చెప్తుంటావో ఆటోమేటిక్గా వన్ డే ఒక రోజు ఏమవుతుందంటే నీ యొక్క విశ్వాసము, దేవుడు నీ విశ్వాసముని బట్టి ఆయన క్రియ చేస్తాడు. సో నువ్వు నా ఎడల అత్యంత ఆసక్తి కలిగి ఉన్నావు కనుక సో దేవుడే నీలోనికి వచ్చి అది మేనిఫెస్ట్ అవుతుంది. యాక్చువల్గా ఆల్రెడీ దేవుడు మనలో ఉన్నాడు. ఆ దేవుడు మనలో ఉన్నది సో మనలో నుండి మేనిఫెస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మోషే దేవునితో 40 రోజులు సహవాసం చేసిండు. కానీ తనకి తెలియనిది ఏంటిదంటే దేవునితో తన సహవాసం చేయటం వలన తన యొక్క ముఖము కాంతి, తన యొక్క ముఖ చర్మము ప్రకాశిస్తున్నది. దానిని ఆయన గుర్తించలేకపోయాడు. కానీ ఎప్పుడైతే అతడు
దేవుని యొక్క సన్నిధిలో నుండి దేవునితో గడిపిన తర్వాతకి అది ఎప్పుడైతే అతడు ఆ పర్వతం క్రిందికి, ఆ కొండ క్రిందికి దిగి వచ్చిన వెంటనే ఈ ప్రజలందరూ గమనించగలుగుతున్నారు. అదే విధంగా నీకు తెలియకపోవచ్చు, నేను రెగ్యులర్గా దేవుడు నన్ను ఆశీర్వదించి ఉన్నాడు, దేవుడు నాలోనికి వచ్చి ఉన్నాడు, యేసే నాలో ఉన్నాడని. సో అది నీకు కనపడకపోవచ్చు, కానీ నిన్ను చూస్తున్న వాళ్ళు దానిని తప్పకుండా గుర్తిస్తారు. ఏ విధంగానైతే యేసుక్రీస్తు వాళ్ళతో పాటు యేసు ప్రభు ఎల్లప్పుడూ సమాజ మందిరములలో, అదేవిధంగా తను నజరేత్ పట్టణంలో కానీ, గలిలియ ప్రాంతంలో కానీ, తను పుట్టినటువంటిది మొదలుకొని 30 సంవత్సరముల వరకు వారి మధ్యలోనే సంచరిస్తున్నాడు, వారి మధ్యలోనే జీవిస్తున్నాడు. కానీ అప్పట్లో ఆ సమయంలో కూడా యేసు ప్రభు సమాజ మందిరంలోనికి వెళ్ళేండు. కానీ ఆ సమాజ మందిరంలో చాలామంది దయ్యముల చేత కానీ, రోగముల చేత కానీ, వ్యాధుల చేత కానీ పీడింపబడుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఆ సమయంలో 30 సంవత్సరముల సమయంలో ఏ ఒక్కరు కూడా యేసు ప్రభు దేవుని కుమారుడని, ఈవెన్ ఆ వ్యక్తులలో ఉన్నటువంటి దురాత్మలు కూడా ఇతనే దేవుని కుమారుడని గుర్తించలేకపోయింది. ఇతడే అదేవిధంగా యోహాను కూడా చూడండి, యోహాను బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను, యేసు ప్రభు ఇద్దరు రిలేటివ్స్, బంధువులే. ఎందుకంటే మరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందంటే మరియా తన బంధువురాలైన ఎలిజబెత్ ఇంటికి వెళ్ళింది. అప్పుడు యోహాను తన యొక్క ఎలిజబెత్ గర్భంలో 6 months బేబీ. సో యేసుక్రీస్తు అప్పుడే తన యొక్క గర్భం, అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా కలిసి ఉండవచ్చు. కానీ అప్పుడు ఈ యోహాను ఇదిగో ఇతను దేవుని గొర్రెపిల్ల అని గుర్తించలేకపోయాడు. ఇతడే దేవుని యొక్క గొర్రెపిల్ల అని గుర్తించలేకపోయాడు. కానీ ఎప్పుడైతే సమయం వచ్చిందో, 30 years దేవునికి ఎప్పుడైతే ఆ సమయం వచ్చిందో, ఆయన నడుచుకుంటూ వస్తుంటే ఆయన ఏం చెప్తున్నాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్తున్నారు. అదేవిధంగా సమాజ మందిరంలో ఉన్న వాళ్ళు కూడా, అదేవిధంగా కొంతమందిలో ఉన్నటువంటి దురాత్మలు కూడా ఈయనే దేవుని కుమారుడని గుర్తించలేదు. కారణం ఏంటిదంటే సర్టెన్ టైం. అదేవిధంగా నేను కూడా చెప్తున్నాను, రెగ్యులర్గా నీవు కూడా ఇదే మనస్సును, నాలో దేవుడున్నాడు, క్రీస్తు నాలో ఉన్నాడు, నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని, నేను అనేక జనములకు అప్పిస్తాను, దేవుడు నన్ను తలగా నియమించి ఉన్నాడు, నేను తోకగా లేను, దేవుడే నాలో ఉన్నాడు, నేను దేవుని యొక్క ఆలయమై ఉన్నాను. సో నేను కుడి ప్రక్కన, ఎడమ ప్రక్కన, నేను ముందు వెనకాల అన్ని దిక్కులలో నేను ఆశీర్వదించబడతాను. అబ్రహామును దేవుడు ఏ విధంగానైతే నలుదిక్కులలో, ఉత్తరము, తూర్పు, పడమర, దక్షిణమున ఏ విధంగానైతే ఆయనను ఆశీర్వదించిండో, అదే విధంగా దేవుడు నన్ను కూడా ఆశీర్వదిస్తాడు అని రెగ్యులర్గా నువ్వేం చేయండి, ఒప్పుకోండి, ఈ మనస్సాక్షిని కలిగి ఉండండి. నీ సమస్య ఏదైనా దాని గురించి ఆలోచించొద్దు. దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుందో అది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఏమున్నదంటే ఆయన మాటలు జీవము, ఆయన మాటలు ఆత్మయునయున్నవి. దేవుని యొక్క మాటలు నువ్వు ఒప్పుకుంటే నీ యొక్క జీవితంలోనికి జీవమును విడుదల చేస్తున్నావు. అంటే జీవమును విడుదల చేస్తున్నావు అంటే దాని యొక్క మీనింగ్ ఏంటిదంటే, నీ జీవితంలో ఎక్కడైతే డెడ్గా ఉన్నటువంటి ఉన్నాయో, మరణించినటువంటివి వ్యాధులు కానీ, లేదంటే నీకు మరణకరమైనటువంటి సంతోషము లేనటువంటిది, దుఃఖకరమైనది ఏదైనా నీ జీవితంలో ఉంటే, వెన్ యూ ఓపెన్, నువ్వు ఎప్పుడైతే నీ నోరు తెరిచి దేవుని యొక్క వాక్యముని నీ నోటితో ఒప్పుకుంటున్నప్పుడు, ఏమవుతుందంటే దేవుని యొక్క జీవము నీ యొక్క స్పిరిట్లోనికి, నీ యొక్క ప్రాణంలోనికి, నీ యొక్క దేహములోనికి దేవుని యొక్క శక్తి రిలీజ్ అవుతుంది, దేవుని యొక్క ఆత్మ రిలీజ్ అవుతుంది. సో దేవుని యొక్క వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గము, అది ఎముకలలోనికి, మూలికలోనికి అది ఎంత మట్టుకు దూరిచే అంత మట్టుకి వెళ్ళిపోతూనే ఉంటుంది. నీ శరీరంలో నీకు ఇబ్బందికరమైనది ఏదైతే ఉంటుందో వాటన్నిటిని తొలగించి వేస్తుంటుంది. సో కనుక నేనేం చెప్తున్నాను, నీ నాలుక రోజు చెప్పండి, రెగ్యులర్గా చెప్పండి, దేవుడు నా నోటిని 2 అంచులు కలిగిన ఖడ్గం వంటి దానిగా చేసి ఉన్నాడు. సో రెగ్యులర్గా చెప్పు, థ్యాంక్ యూ జీసస్ దట్ యూ హ్యావ్ మేడ్ మై మౌత్ లైక్ ఎ షార్ప్ 2-edged స్వర్డ్. థ్యాంక్ యూ జీసస్. ఎల్లప్పుడు చెప్పండి, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దేవునికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
అదే మాటని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే 6-7 వచనంలో దేవుడు అక్కడ నువ్వు దేని గురించి చింతించొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాడు, దేని గురించి నువ్వు చింతించొద్దు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతలతో 3 థింగ్స్ ప్రేయర్ చేయాలి. ప్రేయర్, ఇంటర్సెసరీ ప్రేయర్ అండ్ థ్యాంక్స్ గివింగ్. ఈ 3 ఇంపార్టెంట్ అంటున్నాడు. నువ్వు చింతించకుండా, నువ్వు దిగులు పడకుండా ఏం చేయాలంటున్నాడు, నువ్వు నీ యొక్క ప్రతి అవసరతని దేవునికి ఆల్రెడీ తెలుసు, నీ యొక్క అక్కర్లన్నీ తెలుసు కనుక దేవుడు ఏం చేయబడుతున్నాడు, ప్రార్థనతోటి, విజ్ఞాపనతోటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. కృతజ్ఞతాస్తుతులు, థ్యాంక్స్ గివింగ్, ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ ప్రేయర్లో నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే ఎల్లప్పుడూ బెగ్గింగ్ అడగడం నాకు ఇవ్వండి కాదు. నీ ప్రార్థనలో దేవుడు ఏం చెప్తున్నాడు, థ్యాంక్ యూ లార్డ్, నువ్వు నాకు ఇచ్చినందుకై వందనములు తండ్రి. నాకు ఈ యొక్క అక్కరని తీర్చినందుకు వందనాలు తండ్రి. నా నోటిని 2 అంచులు కలిగిన ఖడ్గం వంటి దానిగా చేసినందుకై వందనములు తండ్రి అని. ఆ విధంగా నీ యొక్క ప్రేయర్, రిక్వెస్ట్ అనేది ఎలా ఉండాలి, థ్యాంక్స్ గివింగ్ రూపంలో ఉండాలి, కానీ బెగ్గింగ్ రూపంలో ఉండకూడదు. ఇది ద హైయెస్ట్ ప్రేయర్ అన్నమాట. నువ్వు చేసే ప్రార్థనకి దేవుడు తప్పకుండా నీ జీవితంలో జవాబునిస్తాడు. దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ప్రాణమునకు నువ్వే దావీదు చెప్తున్నట్టు చెప్పుకోవాలి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. రెగ్యులర్గా నువ్వేం చేయాలి, దేవుని స్తుతించాలి. దేవుడు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడని చెప్పినాను, నీ కొరకే ఎదురు చూస్తున్నాడు. ఆయన నీ జీవితంలో ఏదైనా నేను చేయాలన్నా ఆయన ఈ యాస్ టు రెడీ, ఆయనే సిద్ధంగా ఉన్నాడు, ఆయన సిద్ధపడి ఉన్నాడు. బట్ సమ్టైమ్స్ మనమే కొన్నిసార్లు రెడీగా ఉండలేకపోవచ్చు. కానీ టుడే ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, యూకేమ్, సరైన సమయానికి మీరు వచ్చి ఉన్నారు కనుక దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన తన పరిశుద్ధాలయంలో నుండి నిన్ను ఆయన దీవిస్తాడు. తన యొక్క పరిశుద్ధాలయంలో నుండి దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నా యొక్క మెసేజ్ ఏంటిదంటే, దేవుని యొక్క సంఘంలో కొంతమందికి చూడండి, ఎప్పుడు దేవుని యొక్క సంఘంలో కొంతమందికి ఎల్లప్పుడూ దేవుని పని చేయాలనిపిస్తుంటుంది. కొంతమందికి ఏమో మనం ఎంత ఫోర్స్ చేసినా అది ఇంట్రెస్ట్గా ఉండదు. కొంతమందినేమో రండి ప్రార్థన ఉంది, దేవుని సన్నిధికి రండి అని మనం పిలవాల్సి వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే, సమయం అయ్యిందంటే మనం ఇక ఎవరు జాయిన్గా, లేదంటే ప్రార్థన ఈరోజు ఆదివారము దేవుని యొక్క మందిరంలోనికి వెళ్దాం రాని మనకి ఎవ్వరు చెప్పనవసరం లేదు. అది ఏంటిదంటే మనం ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటాం. ఆటోమేటిక్గా మనము ఏమవుతుంటాము, దేవుని యొక్క మందిరంలోనికి వెళ్తాం. కారణం ఏంటిదో తెలుసా మీకు? అది నీవు ఎప్పుడైనా ఎందుకు నేను ఎవరు నాకు చెప్పనవసరం లేదు, ఎవరు నన్ను పిలవనవసరం లేదు, నేను ఆటోమేటిక్గా దేవుని యొక్క మందిరంలోనికి వెళ్తున్నాను. లేదంటే కొంతమందికి మనం చర్చి క్లీన్ చేద్దాం దా, లేదంటే చర్చిలో ఈ పని ఉన్నది, లేదంటే మనం వర్షిప్ చేద్దాం, లేదంటే కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాము, లేదంటే కొద్దిసేపు దేవుని యొక్క వాక్యం చదువుదాం దా అని మనల్ని ఎవరు పిలవనవసరం లేదు. ఆ డిజైర్, ఆ కోరిక అనేది నీ అంతటా నీకే, నీ లోపట్టనే క్రియేట్ అవుతుంటుంది. ఎప్పుడైనా మీరు ఇది అబ్జర్వ్ చేసిరా? ఎవరు నన్ను ప్రేయర్కి పిలవకపోయినా నేనే ఫస్ట్ ప్రేయర్కి వెళ్ళాలి, ఎవరు నాకు ప్రార్థన చేయమని చెప్పకపోయినా నేను దేవునితో సమయం గడపాలి, నేను వాక్యం చదవాలి. ఎప్పుడైనా నీకు ఇలా అనిపించిందా? ఒకవేళ అనిపిస్తే అది దేనికి అనిపిస్తున్నది? వాట్ ఈస్ ద సైన్? దానికి సూచన ఏంటిది? ఎందుకు నువ్వు అలా ఇతరుల వలె ఎంజాయ్ చేయకుండా, ఇతరుల వలె సండే ఒక్కరోజు దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి బైబిల్ ఆ రోజు చదివి మిగతా రోజులన్నీ సెల్ఫ్లో పెట్టేసినట్టు నువ్వు ఎందుకు ఉండలేకపోతున్నావు? రెగ్యులర్గా ఎందుకు దేవునితో సహవాసం చేయాలనుకుంటున్నావు? ఎందుకు దేవునితోటి ప్రతిరోజు నేను వాక్యం చదవాలి, కనీసం ఒక్క అధ్యాయమైనా నేను చదవాలి, లేదంటే కనీసం ఒక్క వచనమైన నేను మెమొరీ చేయాలి, లేదంటే ఒక్కరికైనా నేను దేవుని గురించి చెప్పాలి, లేదంటే ఒక్క పాట అయినా పాట పాడి నేను దేవుని మహిమపరచాలని ఎప్పుడైనా నీకు ఇలా అనిపిస్తుందా? ఎప్పుడైనా నీకు ఇలా అనిపిస్తుంటే అది ఎందుకు అనిపిస్తున్నది?
సో ఎందుకు అనిపిస్తున్నది? ఎవరు నీలో ఆ యొక్క జీల్ని క్రియేట్ చేస్తున్నారు? ఎవరు? లేదంటే నువ్వు దేవుని యొక్క ఈరోజు ప్రార్థన చేయాలి, ఇది ఒక కష్టం లెక్క, ఇది ఈరోజు ప్రార్థన చేయాలి కనుక నేను ప్రార్థన చేయాలి అని అలా చేస్తున్నావా? లేదంటే నిన్నెవరైనా ఇన్స్పైర్ చేసి, లేదంటే నీ యొక్క ఆసక్తిని బట్టి నువ్వు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నావా? ఎలా నువ్వు దేవుని యొక్క మందిరంలో ఏ చిన్న పని అయినా చేయడానికి ఇష్టపడుతున్నావు? వాట్ ఈస్ ద రీజన్? కారణం ఏంటిది? కారణం ఏంటిది? ఎవరైనా తెలుస్తారా? ఎనీబడి? ఎవరైనా చెప్తే కమెంట్ చేయండి, లేదంటే మైక్ అన్మ్యూట్ చేసి అయినా చెప్పండి. ఎందుకు నీకు అలా అనిపిస్తున్నది? ఎనీ ఆన్సర్? ఎవరైనా చెప్తారా? ఎందుకు నీకు అలా అనిపిస్తుంది? ఏదైనా ఒకటి నేను చేయాలి, ఎవరు నన్ను ఫోర్స్ చేయకపోయినా పర్లేదు, నా అంతటా నేనే ప్రేయర్ చేసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి ఎవరైనా ఆన్సర్. సో ఇట్స్ ఏ బ్లెస్సింగ్. ఓకే, భాగ్యము, బ్లెస్సింగ్. ఇంకా ఎవరైనా రీజన్? ఓకే, మిగతా ఇంకో మమతా రాణి అభి. దేవుడే ఆ తృష్ణను కలిగిస్తున్నాడు. ఓకే, దెన్ ఇంకా? ఓకే, ఉత్సాహము. సో ఆల్ ఆర్ గుడ్ ఆన్సర్స్, మంచియే. సి కానీ ఓకే, దేనికి? ఓకే, సో ఓకే, వెరీ గుడ్, ఆల్ ఆర్ గుడ్ ఆన్సర్స్. కానీ మనము తృష్ణ, లేదంటే ధన్యత, సంతోషము, ఉత్సాహము, ఇవన్నీ మంచి ఆన్సర్సే. కానీ మనకు తెలియనిది ఏంటంటే ఏంటిది, దానికి కారణం ఏంటిది? ఎవరు నిన్ను ప్రేరేపించకపోయినా నీ అంతటా నీవే ప్రేరేపణ కలిగి దేవునికి ప్రార్థన చేయడం, కనీసం దేవుని కొరకు 1 గంట సేపు అయినా నేను బైబిల్ చదువుతా, 1 గంట సేపు అయినా నేను ప్రార్థన చేస్తా, ఒక పాట అయినా పాడతాను అనేది, అది దేని వలన అంటే ఒకే ఒక రీజన్. కారణం ఏంటిదంటే నీలో పరిశుద్ధాత్మ ఉండటం వలన. వేరే రీజన్ ఏం లేదు. నీలో పరిశుద్ధాత్మ ఉండడం వలన. దేవుని యొక్క ఆత్మ ఎల్లప్పుడూ దేవునితో సహవాసం చేయటానికి ఇష్టపడుతుంది. దేవుని యొక్క ఆత్మ ఎల్లప్పుడూ దేవునితో మాత్రమే సహవాసం చేయడానికి ఇష్టపడుతుంది. కానీ ఈ లోకంతో కానీ, ఈ లోక ఆశలతో కానీ ఆ యొక్క కోరిక, ఆ డిజైర్ అనేది ఉండదు. సో నువ్వు ఎవ్వరు నిన్ను ప్రేరేపించకపోయినా, ఎవ్వరు నీకు చెప్పకపోయినా, సో దేవుడు నీ అంతట నువ్వే ముందుకెళ్తున్నావంటే అది నీ అంతట నీవు కాదు, నీలో నివాసం చేస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నిన్నలా ముందుకు నడిపిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యంలో యేసు ప్రభువు మనందరికి తెలుసు, మత్తయి సువార్త చదివినా, మార్కు సువార్త చదివినా, లూకా సువార్త చదివినా, యేసుక్రీస్తు ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకున్నాడో, ఆయన బ్యాప్టిజం తీసుకున్న వెంటనే ఆయన మీదకి పరిశుద్ధాత్మ వస్తుంది. టిల్ 30 years వరకు, 30 సంవత్సరముల వరకు ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు. ఈ 30 సంవత్సరముల వరకు ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు. 30 సంవత్సరముల వరకు ఆయనే దేవుని యొక్క వాక్యముని చదవడము, ధ్యానించడము, లేదంటే 12 సంవత్సరముల వయసు ఉన్నప్పుడే ఆయన శాస్త్రుల మధ్యలో, పరిసయ్యుల మధ్యలో కూర్చొని వారిని ప్రశ్నలు అడగడం చేసిండు. కానీ 30 సంవత్సరముల తర్వాతకి ఆయన ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకున్నాడో, బ్యాప్టిజం తీసుకున్న వెంటనే చూడండి, ఆయన మంచిగా ఉంటుంది. మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము, ఫాస్ట్గా తీయండి. 1వ అధ్యాయము 12వ వచనం.
ఎవరు ఆయన? ఈ వాజ్ లెడ్ బై ద హోలీ స్పిరిట్. ఆయన పరిశుద్ధాత్మ వలన 30 సంవత్సరముల వరకు యేసు ప్రభుకి ఈ ఎక్స్పీరియన్స్ లేదు, ఈ అనుభవం లేదు. ఎప్పుడైతే ఆయన బ్యాప్టిజం తీసుకున్నాడో, పరిశుద్ధాత్మ పొందుకున్నాడో, ఆయన టోటల్గా కంప్లీట్గా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కంట్రోల్కి వచ్చిండు అనమాట. టోటల్గా దో ఆయన దేవుని యొక్క కుమారుడు అయినప్పటికీ కూడా ఆయన మనలాంటి మనిషి యొక్క స్వభావమును కలిగి ఉన్న వ్యక్తి కనుక, కానీ ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకున్నాడో, పరిశుద్ధాత్మ వచ్చిందో, ఈజ్ కంప్లీట్లీ గాడ్ అయిపోయినాడు. సో అప్పుడు ఆయన దేవుని యొక్క ఆత్మచేత నడిపిస్తున్నాడు. చూడండి, వెంటనే ఇమీడియట్లీ, ఈ వర్డ్ అండర్లైన్ చేసుకోండి, ఇమీడియట్లీ. నీవు కూడా ఇమీడియట్గా ఏ పని చేయాలని ఇష్టపడుతున్నావు? ఇమీడియట్గా లేవగానే, లేదంటే కొద్దిగా సమయం ఉండగానే ఏం చేయడానికి ఇష్టపడుతున్నావు? ఎర్లీ మార్నింగ్లో ఇమీడియట్లీ. ఇక్కడ చూడండి, ఆయన పరిశుద్ధాత్మ వలన అరణ్యములోనికి త్రోసుకొని పోయిండు. నిన్ను ఎవరు నడిపిస్తున్నారు అన్నమాట? నీకు ప్రార్థన చేయాలనిపించినా, కొద్దిసేపు దేవుని యొక్క వాక్యం చదవాలనిపించినా, సో ప్రార్థన చేయాలనిపించినా, వాక్యం చదవాలనిపించినా, ఒక పాట పాడాలనిపించినా, అది దేవుడు పరిశుద్ధాత్మ వలన నిన్ను ప్రేరేపిస్తున్నాడు అన్నమాట. నిన్ను పరిశుద్ధాత్మ వలన దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తున్నాడు. అంటే దాని యొక్క అర్థం ఏంటిదంటే, యు ఆర్ లెడ్ బై ద హోలీ స్పిరిట్. నీవు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నావు అని అర్థము. సో యు హ్యావ్ టు హానర్. నువ్వేం చేయాలి? నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు గణపరచాలి ఎల్లప్పుడు. థ్యాంక్ యూ జీసస్, నువ్వు నన్ను నీ ఆత్మ చేత నింపి ఉన్నావు, నీ పరిశుద్ధాత్మ చేత నింపి ఉన్నావు. యేసుక్రీస్తు చెప్పిండు, నేను తిరిగి లేచి పరలోకములకు వెళ్ళిన తర్వాతకి, సో తండ్రి ఎద్దటి నుంచి మరలా నేను మీకు ఆత్మని అనుగ్రహిస్తానని మనకు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయము 33వ వచనం ఒకసారి చదవండి. 2వ అధ్యాయము 33వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 33వ వచనం. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు? యేసు ప్రభు తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమునకు హెచ్చింపబడిన తర్వాత వన్స్ అగైన్ ఈ రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, అది ఒకటోసారి. ఇక్కడ రెండవసారి అగైన్ ఈ రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్. ఆయన మరలా పరిశుద్ధాత్మను పొందుకొని తండ్రి వలన వాగ్దానం, ఇట్ ఈస్ దే వాగ్దానం, ప్రామిస్. ఎవ్రీ ఇయర్ మనం ప్రామిస్ తీసుకుంటున్నాం. అది నీ జీవితంలో ఉన్నా లేకపోయినా ఒకటే, కానీ ఈ వాగ్దానం మాత్రం ఖచ్చితంగా నీ జీవితంలో ఉండాలి. ఈ వాగ్దానం ఏంటిది? పరిశుద్ధాత్మను గురించినటువంటి వాగ్దానము. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? తండ్రి ఎద్దటి నుంచి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ వాగ్దానము నీ జీవితంలో ఉంటేనే, సో నువ్వు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ చేత తండ్రి యొక్క చిత్త ప్రకారము, దేవుని యొక్క మాట ప్రకారం నువ్వు నడుచుకోగలుగుతావు. ఒకవేళ పరిశుద్ధాత్మ లేకపోతే నీ యొక్క సొంత ఆత్మ వలన నడిపించబడతావు. ఇక్కడ చూడండి, మనమందరము తండ్రి ఎద్దటి నుంచి వచ్చినటువంటి పరిశుద్ధాత్మను పొందుకున్నాం కనుక, సో నేనేం చెప్పినాను, మీ అంతటా మీరు అది చేయలేరు. ఎవరు నీలో ఉండి జరిగిస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడే నీలో ఉండి తన కార్యములను జరిగిస్తున్నాడు కనుక, రెగ్యులర్గా మనం ఏం చేయాలి? ఉదయం లేవగానే థ్యాంక్ యూ ఫాదర్ గాడ్, తండ్రి అయిన దేవా నీకు వందనములు తండ్రి, నన్ను నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపి ఉన్నందుకై వందనములు తండ్రి. యేసయ్యా నీకు వందనములు, నీ తండ్రి వద్దటి నుంచి పొందినటువంటి వాగ్దానమును నా జీవితంలో నీవు అనుగ్రహించి ఉన్నందుకై వందనములు. నన్ను సంపూర్ణంగా నీ పరిశుద్ధాత్మ చేత నింపినందుకై వందనములని రెగ్యులర్గా నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి మనం ఏం చేయాలి? రెగ్యులర్గా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘమును హింసిస్తున్నాడు. ఆయనకు తన యొక్క చిత్తం ఏంటిదో తెలియదు. కానీ గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఆయన చెప్తాడు, నేను తల్లి గర్భమందు పుట్టినది మొదలుకొని ఆయన నన్ను ప్రత్యేకపరిచినాడు అన్నాడు. తల్లి గర్భంలో పడ్డప్పుడే దేవుడు నిన్ను ప్రత్యేకపరుస్తున్నాడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే. కానీ ఆయనకు
దేవునితోటి ఎన్కౌంటర్ అయినంత వరకు, దేవుణ్ణి అతడు ముఖాముఖిగా దర్శించేంత వరకు, లేదంటే దేవుడు తన యొద్దకు వచ్చేంత వరకు కూడా అతడు ఏం చేస్తున్నాడు? సంఘమును హింసిస్తూనే ఉన్నాడు. అదేవిధంగా నేను కూడా చాలా వరకు దేవుని యొక్క చిత్తము మనకు తెలియనంత వరకు మనం ఎల్లప్పుడూ రాంగ్ డైరెక్షన్లో ప్రయాణిస్తుంటాం, తప్పుడు త్రోవలలో ప్రయాణిస్తుంటాం. కానీ పౌలు ఏమంటున్నాడు? ఒకసారి చదవండి, గలతీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయనను తల్లి గర్భం నందు పడినందు మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవల్లని. చాలా చూడండి ఏమంటున్నాడు? తల్లి గర్భమందు పడినది మొదలుకొని దేవుడు ఏం చేసిండు? ఈ సపరేటెడ్, ప్రత్యేకపరచుడు. కానీ ఆయనకు తెలియలేదు. కారణం ఏంటిదంటే దేవుణ్ణి అతడు వెతకలేదు. దేవుడిని నువ్వు వెతకలేదు, నేను వెతకలేదు. పౌలు దగ్గరికి దేవుడే వచ్చిండు, నీ దగ్గరికి కూడా దేవుడే వచ్చి ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం యోహాను సువార్తలో ఏముంటుంది? మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేనే మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నానని దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. ఇక్కడ దేవుడు పౌలు అదే చెప్తున్నాడు, నేను ఎప్పుడో ఏర్పాటైనాను. ఎప్పుడు ఏర్పరచబడ్డానంటే తల్లి గర్భంలో పడ్డప్పుడే ఆయన నన్ను సపరేట్ చేసిండు. క్రిస్టియన్ అంటే ఏంటిది? సపరేట్, ప్రత్యేకించబడినటువంటి వ్యక్తివి. సో దేవుడు కూడా నిన్ను ఆయన తల్లి గర్భంలో పడినప్పుడే, నువ్వు దేవుని గర్భంలో తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను ప్రత్యేకపరిచిండు. సో నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. థ్యాంక్ యూ లార్డ్, నువ్వు నన్ను తల్లి గర్భంలో పడ్డప్పుడే నన్ను ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు దేవుడు నీ జీవితంలో ఒక స్పెషల్ పర్పస్ ఆయన కలిగి ఉన్నాడు. వితౌట్ ఏ పర్పస్, ఏ ఉద్దేశం లేకుండా నువ్వు ఈ భూమి మీద ఒక నథింగ్ ఫర్ గుడ్ లాగా ఇక్కడ భూమి మీద లేవు నువ్వు. సో నీకు తెలియక, ఇక్కడ పౌలుకి కూడా తెలియక ఏం చేస్తున్నాడు? సంఘమునే హింసిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన తెలుసుకున్నాడు, ఆయన ఏమంటున్నాడు? నన్ను దేవుడు ఎప్పుడు ప్రత్యేకపరిచిండంటే నేను తల్లి గర్భంలో పడినప్పుడే ఆయన నన్ను ప్రత్యేకపరిచిండు. సేమ్ నిన్ను కూడా దేవుడు అప్పుడే ప్రత్యేకపరిచిండు. నీవు నీ తల్లి గర్భంలో పిండమునై ఉన్నప్పుడే, నువ్వు ఒక రక్తపు ముద్దగా ఉన్నప్పుడే, నీ యొక్క జీవిత దినములలో ఒక్క రోజు కాకముందుకే దేవుడు నిన్ను ప్రత్యేకపరిచి ఉన్నాడు. ప్రత్యేకమైన ఉద్దేశం చొప్పున, ప్రత్యేకమైన పని కొరకు దేవుడు నిన్ను ప్రత్యేకపరిచి ఉన్నాడు. సో నిన్ను ప్రత్యేకపరిచి ఉన్నాడు. సో అందుని బట్టి దేవుడికి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సో ఎందుకు ప్రభువా నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన్నావు, నా వలన ఏ ఉపయోగం లేదని ఒకవేళ నువ్వు అనుకుంటే అదేంటిదంటే లై, అది అబద్ధము. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఏ పర్పస్, ఒక పర్పస్ కొరకు దేవుడు నిన్ను తీసుకొని వచ్చినాడు. ఆ పర్పస్ ఏంటిదో నీకు తెలియనంత వరకు నువ్వు నీ లైఫ్ కూడా సౌలు లాగా రాంగ్ డైరెక్షన్స్నే, రాంగ్ వేలోనే ఉంటుంది. కానీ సో నువ్వేం చేయాలి? దేవుణ్ణి నన్ను క్షమించమని అడగాలి. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 13వ వచనంలో పౌలు అడుగుతాడు, నేను తెలియక చేసి తిని కనుక నేను కనికరించబడ్డాను, నన్ను క్షమించమని అడిగాను, దేవుడు నన్ను క్షమించి ఉన్నాడు. నీవు కూడా క్షమించమని అడగాలి. నీకు తెలియక చాలా మాటలు మాట్లాడతావు దేవుని నమ్ముకున్నాక కూడా. సో అప్పుడు నువ్వేం చేయాలి? దేవా నాకు తెలియక నన్ను క్షమించండి ప్రభు అని ఇప్పుడే నువ్వు రిపెంట్ కావాలి, మారు మనసు ఇప్పుడే పొందుకోవాలి. తెలియక చేసిన దానికి ఇమ్మీడియట్గా ఒకవేళ తెలిసిన వెంటనే నువ్వేం చేయాలి? రిపెంట్ అయితే అప్పుడు దేవుడు నీ జీవితంలో క్రియలు చేయడం ప్రారంభిస్తాడు. సో పౌలుని చూడండి, ఎప్పుడైతే సౌలుగా ఉన్నంత వరకు దేవుని యొక్క సంఘముని హింసిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే తనకు మారు మనసు వచ్చిందో, ఎప్పుడైతే తను పౌలుగా మారుతున్నాడో చూడండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 18వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 18వ వచనం. 9:18. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. ఆమేన్. చూడండి ఏమంటున్నాడు? ఎప్పుడైతే అతని కన్నులో ఉన్నటువంటి పొరలు పోయినాయో, 17వ వచనం చదువురా. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీకు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీకు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపుకున్నాడు.
నువ్వు దృష్టి పొంది దేని చేత నింపబడాలని అంటున్నాడు? వెంటనే ఇమ్మీడియట్గా పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. నీ జీవితంలో కూడా దేవుడు నీ నుండి ఆశిస్తున్నది ఏంటిది? సో ఈరోజు నువ్వు ఇక్కడ వెయిట్ చేస్తున్నావు దేని కొరకు అంటే, ఒకవేళ నీ జీవితంలో ఇంకా నేను ఆత్మ నింపుదల కలిగి లేనని అనుకుంటే దేవుడు ఇప్పుడే చెప్తున్నాడు ఏంటిది? యు ఆర్ ఆల్రెడీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. నువ్వు ఈ సమయంలో ఇక్కడ కూర్చొని దేవుని యొక్క వాక్యం వినడానికి నిన్ను నువ్వు ప్రత్యేకించుకున్నావు. మిగతా వారిలాగా అనేక పనులు ఉన్నప్పటికీ ఆ పనులన్నీ పక్కకు పెట్టేసింది మార్త ఏం చేస్తున్నది? తనకు ఉన్న పనిని బట్టి ఎప్పుడు ఆ పని చేసుకుంటూనే ఉన్నది. ఈవెన్ యేసు ప్రభు తన ఇంటిలోకి వచ్చినా కూడా, యేసు ప్రభు వారింటికి వచ్చినా కూడా ఏమంటుంది? యేసు ప్రభుకి నేను ఏమైనా చేసి పెడదామని చెప్పేసి ఆమె ఏం చేస్తున్నది? ప్రార్థనను విడిచిపెట్టేసి పనిలో మునిగిపోయింది. కానీ దేవుడు ఎవరిని అప్రిషియేట్ చేస్తున్నాడు ఇక్కడ? యేసయ్యకి ఏదో చేస్తున్నా, నేనేదో పని చేస్తున్నా, నేను యేసయ్యకి అన్నం పెడదామని పని చేస్తున్నా, అలాంటి వారిని దేవుడు అప్రిషియేట్ చేయలేదు. దేవుడు ఎవరిని అప్రిషియేట్ చేసిండు? మరియని అప్రిషియేట్ చేసిండు. ఏమంటున్నాడు దేవుడు మరియా ఏమంటున్నాడు? మార్త యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటుంది, అయ్యా నేను నా పనుల చేత ఎంతో విసిగిపోతున్నాను, దయచేసి నా యొక్క చెల్లెని నాకు తోడుగా పంపించండి అంటే యేసు ప్రభు ఏమంటాడు? మార్తా నువ్వు అనేక పనుల వలన అనేక పనుల చేత నువ్వు చింతించుచున్నావు, అది వ్యర్థమైనది. కానీ మరియ చూడి, షీ టుక్ ఏ గుడ్ పోర్షన్, మంచి భాగమును ఆమె ఎన్నుకున్నదంట. ఏ భాగముని? మంచి దానిని ఎన్నుకున్నదని దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. సో నీవు కూడా ఈ సమయంలో ఐ ప్రొఫెసై దట్ ఏంటిదంటే ఈ 1 hour నీవు కూడా గుడ్ పోర్షన్, ఇంగ్లీష్లో ఉంటుంది షీ డిసైడెడ్ టు గుడ్ పోర్షన్ అని ఉంటుంది. సో నీవు కూడా ఈ 1 hour లేదంటే ఎప్పుడైతే దేవుని కొరకు ఒక స్పెషల్ టైంని నువ్వు కేటాయిస్తున్నావో అదేంటిదంటే గుడ్ పోర్షన్, మంచి భాగము. సో నువ్వు మంచి భాగం ఎన్నుకున్నావు, అది ఎవరు కూడా నీ ఎద్దటి నుంచి తీసివేయలేరు. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ వలన నీలోనికి వచ్చి ఉన్నది. దేవునితో సహవాసం చేయడము సో నీ అంతటి నీకు రాలే, యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రావటం వలన ఆ డిజైర్ నీకు కలిగింది కనుక ఎవరు దానిని నీ ఎద్దటి నుంచి తీసివేయలేరు. అదేవిధంగా మరియా కూడా అదే చెప్తున్నాడు. మార్త వచ్చి అడిగినప్పుడు ఆమె మంచి భాగం ఎంచుకున్నారు కనుక ఎవరు దానిని ఆమె ఎద్దటి నుంచి తీసివేయలేరు. కొంతమంది ప్రార్థన ఉన్నది అన్నా కూడా అయ్యో లేదు నాకు చాలా పని ఉంది మార్తలాగా. సో దేవుడు ఎవరిని అప్రిషియేట్ చేస్తున్నాడు? నేనేదో పని చేసినావని చెప్పేసి దేవుడు నిన్ను అప్రిషియేట్ చేస్తలేడు. సో దేవుడు ఎవరిని అప్రిషియేట్ చేస్తున్నాడు? ఎవరైతే దేవునికి సమయం ఇస్తున్నారో, ఎవరైతే యేసు ప్రభు పాదముల యొద్ద కూర్చుంటున్నారో దేవుడు వారిని అప్రిషియేట్ చేస్తున్నాడు. సో ఈ సమయంలో నేనేం చెప్తున్నానంటే, నువ్వు దేవుని దగ్గర ఎక్కడో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం వింటున్నావు అంటే నీ సమయంని పక్కకు పెట్టేసి నువ్వు దేవుని యొక్క వాక్యం వింటున్నావంటే అది గుడ్ పోర్షన్. సో దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. కానీ మనము కొంతమంది ఇప్పుడు మనలో కూడా కొంతమంది నేను చెప్పినట్టు ఆ బైబిల్ ఫోన్ పక్కన పెట్టుకొని అన్ని పనులు చేసుకుంటూ ఉంటే అది గుడ్ పోర్షన్ కాదు. ఫోన్లో మాత్రమే దేవుని యొక్క వాక్యం వింటుంటా, సో మిగతా అన్ని నేను పనులు చేసుకుంటా వింటుంటా అంటే అది గుడ్ పోర్షన్ కాదు. కానీ నువ్వేం చేయాలి? ఈ సమయం స్పెషల్ టైం అని చెప్పండి దేవునికి. 1 hour ఎంతసేపు అయినా, 50 minutes ఎంతసేపు అయినా అది స్పెషల్ టైం అనుకొని నువ్వు దేవుని దానికి గుడ్ పోర్షన్గా నువ్వు ఇచ్చినట్లయితే అది నీ జీవితంలో కౌంట్ చేయబడుతుంది. కానీ నేను ఫోన్ ఒక దగ్గర పెట్టుకొని సో నేను అటు ఇటు తిరుగుకుంటా, అటు ఇటు వెళ్ళుకుంటా, నా పని అంతా చేసుకొని వస్తా అని అనుకుంటే అది గుడ్ పోర్షన్ కాదు, అది దేవుని దృష్టిలో విలువైనది కాదు. కానీ ఇక్కడ చూడండి, పౌలు ఎప్పుడైతే తన కన్నుల నుండి పొరలు రాలిపోయిన వెంటనే సో దేవుడు ఆయనకి చెప్తున్నటువంటి మాట ఏంటిది? దేవుడు నిన్ను పరిశుద్ధాత్మ చేత నింపాలనుకుంటున్నాడు. దేవుడు తన యొక్క ఆత్మ చేత నింపాలనుకుంటున్నాడు. ఈరోజు నువ్వు ఇక్కడ వెయిట్ చేస్తున్నావు అంటే దేవుడు ఒకే ఒకటి నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఏంటిదంటే ఆయన యొక్క హోలీ స్పిరిట్ని, పరిశుద్ధాత్మని దేవుడు నీ జీవితంలో ఇవ్వాలనుకుంటున్నాడు. అది ఒకవేళ నీ జీవితంలో ఉంటే ఎగైన్ ఆయన నీకు రిమైండ్ చేస్తున్నాడు, నీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటిది? నీవు
దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డావు. ఎందుకు నువ్వు ఇతరుల వల్లే ఉండలేకపోతున్నావు? ఎందుకు ఇతరులలాగా ఎంజాయ్ చేయలేకపోతున్నావు? ఎందుకు ఎల్లప్పుడూ నువ్వు ప్రేయర్ చేస్తున్నావు? ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు? కారణం ఏంటిది? రీజన్ ఏంటిది? ఒకప్పుడేమో నీ ఇష్టం వచ్చినట్టు జీవించడం, కానీ ఇప్పుడేంటిది సడన్గా నీలో ఇంత మార్పు వచ్చిందంటే కారణం ఒకటే. ఏంటిది? పరిశుద్ధాత్మ నీ జీవితంలో వచ్చి ఉన్నాడు. నో అదర్ రీజన్. ఇంతకుముందుకు నిన్ను చూసిన వాళ్ళు అందరూ అయ్యో ఏంది నీ లైఫ్ ఇలా ఉండేది, ఇప్పుడు సడన్గా మారిపోయినావు అంటే సడన్ మార్పు ఎవరి వలన రాలేదు. అది ఎవరి వలన వచ్చిందంటే నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఉన్నందువలననే. నీలో ఆయన టేక్ ఓవర్, ఆయన నీ జీవితంలో కార్యములను చేయడము ప్రారంభించింది కనుకనే అది నీ జీవితంలో మెల్లమెల్లగా చేంజ్ అవుతుంది. నీ లైఫ్ చేంజ్ అవుతుంది, నీ యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది అన్నమాట టువర్డ్స్ బైబిల్. నీ యొక్క యాటిట్యూడ్ అంతా బైబిల్ పట్ల, ప్రార్థన పట్ల, విజ్ఞాపన పట్ల, లేదంటే కృతజ్ఞత స్తుతులు చెల్లించే విషయంలో, ఇతరుల కొరకు ప్రార్థన చేసే విషయంలో, పాటలు పాడే విషయంలో, దేవుని మందిరానికి వచ్చే విషయంలో నీ యాటిట్యూడ్ చేంజ్ అయిపోతుందంటే రీజన్ ఏంటిదంటే బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, అంతే, నథింగ్. ఇంకేం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి ఉన్నాడు. ఈరోజు నీకెందుకు నేను ఇది చెప్తున్నానంటే దేవుడు చెప్పమని చెప్పండి. ఏమని? యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. కానీ అది మీరు గుర్తించట్లేం. ఎలా? మోషే ఏ విధంగానైతే దేవునితోటి 40 రోజులు ఉన్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశిస్తున్నట్టు తనకు తెలియలేదు. అదేవిధంగా నీకు కూడా ఈరోజు తెలియకుండా ఉన్నదేమో, నేను ఎందుకు ఈ ఆసక్తి, ఈ డిజైర్ నాకు ఎందుకు వచ్చింది, ఎందుకు ప్రతిరోజు నేను బైబిల్ చదువుతున్నాను, ప్రతిరోజు ఎందుకు ప్రార్థిస్తున్నాను, ప్రతిరోజు ఎందుకు ఇతరుల కొరకు కన్నీరు కారుస్తున్నాను, నా జీవితంలో నాకు ఏ జాబ్ లేదు, కానీ నాకున్న ఒకే ఒక్క పని నేను ఎప్పుడు ప్రార్థన చేయాలనుకుంటున్నాను. కారణం ఏంటిదంటే యు ఆర్ ఏ సపరేటెడ్. నువ్వు లోకానికి సంబంధించిన వ్యక్తివి కాదు, నువ్వు దేవునికి సంబంధించినటువంటి వ్యక్తివి. సో నీకు వేరే జాబ్ ఏం లేదు. సో నీకున్న జాబ్ వల్ల ఒకటి ఏంటిదంటే దేవుని యొక్క పని చేయటమే నీ యొక్క జాబ్. దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క పని, దేవుని యొక్క ప్రార్థన చేయటమే, వాక్యం చదవటమే నీ యొక్క పని. దట్స్ ఎ బ్లెస్సింగ్. అది బ్లెస్సింగ్. కానీ చాలామంది ఏమనుకుంటారు, మనలో కూడా అయ్యో నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను, నాకు జాబ్ రావట్లేదు అనుకుంటే సో అది నీకు తెలియట్లేదు. ఏంటిది నీకు తెలియట్లేదు? నువ్వు ఆల్రెడీ దేవుని చేత దీవించబడ్డావు అనేది విషయం నీకు తెలియకనే నాకు జాబ్ కావాలని ఒకవేళ ఊరికే క్రై చేస్తున్నావేమో. సో దేవుడు అంటున్నాడు, నో, నేను నిన్ను ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కొరకు నేను ఏర్పాటు చేసి ఉన్నాను. అది నీకు తెలియట్లేదు. పౌలు అదే అంటున్నాడు, నేను తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని ఆయన నన్ను ప్రత్యేకించిండు, కానీ నా యొక్క పని ఏందో నాకు తెలిసేంత వరకు నేను రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నాను. నా యొక్క పని ఏమనుకున్నాడు ఆయన యొక్క పని ఏందనుకున్నాడు? ఎక్కడైతే సంఘం ఉంటుందో అక్కడ సంఘమును లేకుండా చేయటమే తన యొక్క పని అని ప్రధాన యాజకులతోటి పత్రికలు తీసుకున్నాడంట. ఆయనకు అన్నపానములే అది అనుకున్నాడంట. నా యొక్క ఆహారము, నా యొక్క పని కేవలము ఎక్కడైతే దేవుని యొక్క మందిరం ఉన్నదో అక్కడ మందిరం లేకుండా చేద్దాం అనుకున్నాడంట. కానీ దేవుడు ఏం చేసిండు? నీకు తల్లి గర్భంలో రూపించబడ్డప్పుడే నేను సపరేట్గా చేశాను. నువ్వు దాని కొరకు ఎన్ని హింసలు పడాలో, ఎంత కష్టం పడాలో అది నీకు తెలియకనే. సో ఈరోజు కూడా మనం అదే విధంగా అనుకుంటూ పరిశుద్ధాత్మ దేవా ఎందుకు నాయనా నాకెందుకు ఏం లేకుండా నేనున్నానంటే యు ఆర్ ఫర్ గాడ్. నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తివి, నువ్వు ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి. చూడండి, ఎప్పుడైతే తన యొక్క కన్నుల నుండి పొరలు రాలిపోయిన వెంటనే ప్రభు ఇక్కడ పౌలుని పరిశుద్ధాత్మ చేత నింపిండు. 19వ వచనం చదవండి. 19వ వచనంలో 19-20 వచనంలో రెండు కలిపి చదవండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 19-20. అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయన గూర్చి ప్రకటించుచు వచ్చెను. హౌ? ఎలా సాధ్యమైంది ఇది? ఏమంటున్నాడు? కొన్ని దినములు మాత్రమే ఈజ్ వెయిటెడ్. కొన్ని దినములు అక్కడ ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? కొన్ని దినములు అక్కడ ఆయన ఉండి ఏం చేస్తున్నాడు? వెంటనే, ఇమీడియట్. అక్కడ ఇంపార్టెంట్. మనము మార్క్స్ వార్త 1వ అధ్యాయము మనము 13వ వచనంలో ఏం చదివినాం? వెంటనే, ఇమీడియట్ అనే వర్డ్ అండర్లైన్ చేసుకోమని చెప్తున్నాను కదా. ఇక్కడ కూడా మీరు 20వ వచనంలో ఫస్ట్ లైన్ ఏమున్నది? వెంటనే.
వెంటనే అనేది వర్డ్ అండర్లైన్ చేసుకోండి. ఎప్పుడు ఉన్నాడు ఆయన? దమస్కులో ఉన్న శిష్యులతో ఉన్నప్పుడు ఆయన వెంటనే ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన వెయిట్ చేయలేకపోతున్నాడు. ఎవరు ఆయనను ముందుకు త్రోస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ ఏమన్నాడు? పరిశుద్ధాత్మతో నింపబడినట్లు. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కనుకనే వెంటనే ఇమ్మీడియట్గా వెంటనే ఏం చేస్తున్నాడు? ఆయన సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ప్రకటిస్తుంటే విన్న వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారంట. సో అదేవిధంగా నిన్ను గురించి ఎవరైతే వింటారో, నేను ప్రొఫెసై చేస్తున్నాను, ప్రవచిస్తున్నాను, నీ లైఫ్ స్టైల్ని గురించి ఎవరైతే వింటారో, విన్న వారందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఏంటిది, ఈమెకి ఏం లేకున్నా కానీ అసలు హౌ ఎలా వచ్చినది, ఇతనికి ఏం లేకున్నా కానీ ఇతని జీవితంలో ఈ అద్భుతం ఎలా జరిగిందనే విధంగా దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యములను చేస్తాడు. ఎలా చేస్తాడంటే బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నిన్నటి వరకు పౌలు ఏ దేవుణ్ణి అయితే హింసిస్తున్నాడో ఈ రోజు ఉదయం నుంచే మొదలు పెట్టిండు ఆయన. నిన్నటి దినము డిఫరెంట్గా ఉన్నది, ఈ రోజు దినము డిఫరెంట్గా ఉన్నది. కొన్ని రోజులు వాళ్ళతో ఉన్నాడు. ఆ ఉన్న రోజులలో వెంటనే ఆయన బ్యాప్టిజం తీసుకొని పరిశుద్ధాత్మ పొందుకున్న వెంటనే ఆయన ఏం చేస్తున్నాడు? సమాజ మందిరములలో దేవుని గురించి ప్రకటిస్తున్నాడు, యేసే దేవుని కుమారుడని. ఈరోజు అదే విధంగా నీ జీవితంలో ఉండొచ్చు. ఇమ్మీడియట్గా దేవుడు నీ జీవితంలో కార్యములను చేస్తాడు. ఎప్పుడు కార్యములను చేస్తాడంటే వెన్ యూ రికాగ్నైజ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడని నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో ఆయన నీ జీవితంలో క్రియలు చేయడం ప్రారంభిస్తాడు. ఈ రోజు వరకు ఒకవేళ నేను కేవలం ప్రార్థన చేసే వ్యక్తిని మాత్రమే అని, అందుకనే దేవుడు ప్రతిరోజు ఉదయం నేను లేచి ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను అనుకుంటే అది కాదు. కారణం ఏంటిదంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన నిన్ను లేవనెత్తుతున్నాడు, ఆయన నీతో ప్రార్థన చేస్తున్నాడు కలిసి, ఆయన నీతో పాటు కలిసి దేవుని యొక్క వాక్యముని నీతి చదువుతున్నాడు. సో ఎప్పుడైతే నువ్వు నాలో పరిశుద్ధాత్మ ఉన్నదని రికాగ్నైజ్ చేస్తావో, గుర్తిస్తావో, ఈరోజు అదే చెప్తున్నాడు దేవుడు, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని నువ్వు గుర్తించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు, నువ్వు నాలో ఉన్నావు. ఏ విధంగా ఎప్పుడు నుంచి తల్లి గర్భములో ఆయన నిన్ను రూపించినది మొదలుకొని దేవుడు నిన్ను ప్రత్యేకపరిచి ఉన్నాడు, ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు అంటున్నా. ఇక్కడ పౌలుకి ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు ఆయన ఇక్కడ నిరూపించబడ్డాడు. అందుకనే ఇమీడియట్గా నో వెయిటింగ్, నో డిలే. నేను ప్రవచిస్తున్నాను, నీ జీవితంలో ఎన్ని రోజులుగా అయితే డిలే ఉన్నాయో సమస్యలన్నీ, నీ జీవితంలో ఏదైతే డిలేగా ఉంటుందో ఈ రోజే నువ్వు చెప్పు, పరిశుద్ధాత్మ దేవుడా నువ్వు నా జీవితంలోనికి వచ్చి ఉన్నావు, నాలో డిలే లేదు, నాలో ఆలస్యం లేదు. ఇమ్మీడియట్గా దేవుడు నీ జీవితంలో కార్యములను చేయడం ప్రారంభిస్తున్నాడు. ఇక్కడ చూడండి, పౌలు జీవితంలో ఇమీడియట్గా వెన్ హీ రికాగ్నైజ్ ద హోలీ స్పిరిట్ ఆర్ వెన్ హీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడ్డప్పుడు, లేదంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడని గుర్తించిన వెంటనే ఆయన మౌనంగా ఉండలేకపోతున్నాడు. అదేవిధంగా మిరాకిల్స్ కూడా, అద్భుతాలు కూడా నువ్వెప్పుడైతే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని గుర్తిస్తావో వెంటనే అద్భుతములు ఒక్క క్షణం కూడా నీలో వెయిట్ చేయవు. ఇమ్మీడియట్గా అవి ఎక్స్ప్లోడ్ అవుతాయి. ఇమ్మీడియట్గా అది ఏమైతే నీలో కనిపిస్తాయి. ఇమ్మీడియట్గా మోషే యొక్క ముఖం ఏ విధంగానైతే ప్రకాశించిందని ప్రజలందరూ గుర్తించారో అదే విధంగా నీ జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి అద్భుతాలని, ఆశ్చర్య కార్యములని, మహత్కార్యములన్నిటినీ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నీ గ్రామస్తులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ మిత్రులు, ఎవరైతే నిన్ను డౌన్ ఫాల్ అయినావు అని అనుకుంటున్నారో వాళ్ళే నీ జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి గొప్ప కార్యములన్నిటిని చూస్తారు ఇమ్మీడియట్గా. దేర్ ఇస్ నో డిలే లేదు ఇంకా నీ జీవితంలో. ఈరోజు చెప్తున్నాను, ఇట్స్ ఎ ప్రొఫెటిక్ వర్డ్ రా. ఇది నేను చెప్తున్నా, ఈ వాక్యము దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నది. ఇదే ప్రొఫెటిక్ వర్డ్ అంటే. ఇప్పుడు నేను చెప్తున్నా యాస్టీస్గా అది నాతో మాట్లాడుతున్నాడు, అదేవిధంగా ద సేమ్ టైం మీతో కూడా మాట్లాడుతున్నాడు. ఈరోజు మీరందరూ బ్లెస్డ్ ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో. నేను చెప్పిన విధానం ఎప్పుడు కూడా ఇట్లా చెప్పలేదు, ఇట్స్ ఎ డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు కూడా. సో దాని మీనింగ్ ఏంటిదంటే యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్. నువ్వు ఆశీర్వదించబడినటువంటి వ్యక్తివి, నువ్వు దీవించబడినటువంటి వ్యక్తివి. కారణం ఏంటిదంటే పరిశుద్ధాత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దీవెనలు ఉంటాయి, ఆశీర్వాదములు ఉంటాయి. సో నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుడు స్టార్టింగ్ నుంచి చెప్తున్నాడు. యేసయ్య నీకు స్టార్టింగ్ నుంచి చెప్తున్నాడు, నువ్వు ఆశీర్వదించబడినటువంటి వ్యక్తివి.
చూడండి ఇక్కడ ఇమ్మీడియట్గా దేవుని యొక్క వాక్యంని ప్రకటిస్తున్నాడు. కమ్ బ్యాక్ టు మార్క్ సువార్తకి రండి. ఈ మార్క్ సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఒకటి 21. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలో బోధించెను. అండర్లైన్, వెంటనే, ఇమ్మీడియట్లీ, వెంటనే అండర్లైన్ చేసుకోండి. యేసు ప్రభు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాప్టిజం పొందుకోగానే వెంటనే పరిశుద్ధాత్మ చేత నింపబడి వెంటనే అరణ్యంలోనికి కొనుక్కోబడిండు. 40 days, 40 రోజుల వరకు ఆయన. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పున, ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉంటున్నావో, చాలామంది ఉపవాసం ఎందుకు ఉంటారంటే సైతాను వారి జీవితంలో నుండి వెళ్ళిపోవాలని. కానీ ఎప్పుడైతే ఉపవాసం ఉంటావో అప్పుడే నీ జీవితంలో సమస్యలు ఎక్కువ వస్తుంటాయి, కష్టములు ఎక్కువ వస్తాయి, ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. కారణం ఏంటిదంటే ఇక్కడ మీరు చదవండి తర్వాతకి, యేసు ప్రభు ఎప్పుడైతే ఉపవాసం ఉండడం మొదలుపెట్టిండో ఆ మొదలుపెట్టిన వెంటనే సైతాన్ వచ్చి ఆయనని శోధిస్తున్నదని చూడండి. 13వ వచనంలో, ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడు. 40 days సైతాన్ ఆయనని టెంప్ట్ చేస్తూనే ఉంది. 40 రోజులు ఆయనని శోధిస్తూనే ఉంది. అదేవిధంగా ఒకవేళ సైతాన్ కూడా నీ జీవితంలో శోధిస్తుందంటే దాని యొక్క అర్థం ఏంటిదంటే యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. సాతాను నీ జీవితంలో క్రియలు చేస్తుంది, అది నువ్వు గుర్తిస్తలేవు. కారణం ఏంటిదంటే సైతాను నీకు విరోధంగా రావట్లేదు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి, నీలో ఉన్న యేసయ్యకి, నీలో ఉన్న తండ్రి అయిన దేవునికి సైతాను విరోధంగా వస్తుంది. నిన్ను సైతానికి అసలు మ్యాచే కాదు. యుద్ధం చేయడానికి నేను సైతానికి మ్యాచ్ కాదు. ఎవరు సైతానికి మ్యాచ్ అంటే దేవుడే. సో అందుకనే నీలో దేవుణ్ణి చూసి, నీలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి చూసి సైతాన్ని నీకు విరోధంగా వచ్చి నీకు ఆ గురుడితనం కలుగజేస్తుంది. ఏంటిది? నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని చూడనిస్తలేదు, నీలో దేవుడు ఉన్నాడని చూడనిస్తలేదు. కానీ ఇక్కడ చూడండి, యేసు ప్రభు మాత్రము వెన్ హీ బిగిన్స్ హిస్ ఫాస్టింగ్ డేస్, నెంబర్ 1 డేలోనే సైతాన్ వచ్చి ఏం చేసింది? శోధించింది. కానీ ఆ శోధనలో యేసు ప్రభు ఒక్క రోజు కూడా ఓడిపోలేదు. సేమ్ వే నువ్వు దేవుని యొక్క కుమారుడివి కాక నీ జీవితంలో కూడా ఒక్క రోజు కూడా నువ్వు ఓడిపోవడానికి వీల్లేదు. ప్రతిరోజు. అందుకనే 2 కొరింథీ 1వ అధ్యాయము 14వ వచనంలో ఉంది. ఏమని ఉంటుంది? ఆయన ప్రతిదినము ఎల్లప్పుడూ ఆయన మనల్ని విజయోత్సవంతో, నౌ థ్యాంక్స్ బి టు గాడ్ హూ ఆల్వేస్ లీడ్స్ us in triumph in Christ. ఎల్లప్పుడూ క్రీస్తునందు నీకేమున్నది? విజయమే, నీకు అపజయం లేదు. యేసయ్యకి ప్రతిదినం ఏ విధంగా అయితే విజయం ఉన్నదో, పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాతకి నీ జీవితంలో కూడా ప్రతిరోజు విజయమే ఉంటుంది. ఇక్కడ చూడండి, యేసు ప్రభు పరిశుద్ధాత్మను పొందుకున్న వెంటనే అరణ్యంలో కొనుక్కోబోయాడు. పరిశుద్ధాత్మను పొందుకున్న వెంటనే సాతాను చేత శోధింపబడుతున్నాడు. అదేవిధంగా నీ జీవితంలో సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే నువ్వు పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు కనుక. సో పౌలు ఎందుకు దేవుని యొక్క వాక్యంను ప్రకటిస్తానికి వెళ్ళిండు? ఇక్కడ కూడా చూడండి, యేసు ప్రభు 40 రోజులు అయిపోయినాయి, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు, సైతానుని జయించిండు. వెంటనే ఏం చేసిండు? కపెర్నహూములో ఉన్నటువంటి సమాజ మందిరంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? చదవండి వెంటనే 21వ వచనం చదవండి. మార్కు 1:21. ఏం చేస్తున్నాడు? బోధిస్తున్నాడు సమాజ మందిరంలో. పౌలు ఏం చేసిండు? అయ్యో నేను ఒకప్పుడు మంచిగా లేను కదా, ఒకప్పుడు నేను బాగులేను కదా, ఒకప్పుడు నేను సంఘం హింసించినటువంటి వ్యక్తిని, నేనెలా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తా? యేసు ప్రభు అయితే బోధించవచ్చు, లేదంటే పేతురు, యోహాను, యాకోబు వారైనా బోధించవచ్చు. కారణం ఏంటిదంటే వాళ్ళు 3.5 సంవత్సరంలో యేసు ప్రభుతో కలిసి నడిచిర్రు. నేను ఒక్కరోజు కూడా యేసు ప్రభుతో కలిసి నడవలేదు. నేను ఒక్కరోజైనా యేసయ్యని ఘనపరచలేదు. ఇప్పటి వరకు నేను నిన్నటి దినం వరకు యేసు ప్రభు యొక్క సంఘమును హింసిస్తున్నటువంటి వ్యక్తిని.
ఇప్పుడు నేను ఈరోజు ఇమ్మీడియట్గా దేవుని యొక్క వాక్యం నేను ఎట్లా చెప్తానని అనుకుంటుండా? మనమైతే అలానే అనుకుంటాం. నిన్నటి వరకు నా జీవితం ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఎమ్మటే అతి పరిశుద్ధుడిని అయిపోయినానా నేను? దేవుడు నాతో మాట్లాడతాడా? దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా? దేవుడు నా ప్రార్థన వింటాడా? నేను అనుకుంటాం. వెంటనే మనకు వచ్చేటటువంటి మాటలు ఇవే. ఒకరోజు ఎవరైనా నిన్ను చూసినటువంటి వ్యక్తులు అనొచ్చు, ఒక్కరోజు నువ్వు బాగా ప్రార్థన చేసేసరికి అబ్బా ఒక్కరోజుకి అంతా సాధించేసిందని, లేదంటే అంతా సాధించిందని ఎప్పుడైనా నిన్ను ఒకవేళ అలా అంటే అది సాతాను యొక్క వర్డ్. సాతాను నిన్ను డిసీవ్ చేస్తుంది. సాతాను ఆ మాట చేత నిన్ను మోసం చేస్తుంది. నువ్వు కూడా ఓ అవును అని అంటాం. ఏదో కవర్ చేయడానికి ఏం చేస్తాం, ఏదో అని అట్లా కాదు ఇట్లా కాదని మనం కూడా వర్డ్ని ట్విస్ట్ చేస్తాం. సైతాన్ ఎప్పుడు వర్డ్స్ని ట్విస్ట్ చేస్తుంది. బీ కేర్ఫుల్. ఇక్కడ పౌలు అలా అనుకోలేదు. పౌలు నిన్నటి వరకు నేను దేవుని సంఘాన్ని హింసించాను, అది అనుకున్నాను, ఇది అనుకున్నాను. నో. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి ఉన్నాడో వెంటనే నువ్వు ఆయన ఏం చేస్తున్నాడు, యేసే దేవుని కుమార్. చేంజ్ ఇస్ మైండ్ సెట్ కంప్లీట్లీ. అదేవిధంగా నువ్వు చేంజ్ చేసుకోలేకపోతున్నావు. అదే మన యొక్క సమస్య. అవర్ ప్రాబ్లమ్ ఇస్ అదే. మన సమస్య ఏంటిది? మనము పౌలులాగా లేదంటే యేసు ప్రభులాగా ట్యూన్ కావట్లేవు. అదే మన యొక్క సమస్య. వాళ్ళేమో ఇమ్మీడియట్గా ట్యూన్ అవుతున్నారు. వావ్ అని. సో నా లైఫ్ స్టైల్ ఇదా, మా లైఫ్ ఇదా, నా లైఫ్ ఇదా అని వాళ్ళంటేనే ట్యూన్ అవుతారు. కానీ మనం ట్యూన్ కావట్లేము. మనం ఏం కావట్లేము? ట్యూన్ కావట్లేము ఆ విధంగా. సో ఒక స్టోరీ నేను చెప్తా వినండి. రియల్గా జరిగింది. ఇది అందరికి తెలిసిందే, మీకు తెలుసో తెలియదో. సో ఇది యూట్యూబ్లో కానీ టీవీలలో కానీ అంతటా కూడా వచ్చింది. సో ఈవెన్ దైవ సేవకులు కూడా ఈ మాట చెప్తుంటున్నారు. సో ఏంటిదంటే ఒక సింహం పిల్ల తప్పిపోయింది అడవిలో తప్పిపోయినప్పుడు ఒక గొర్రెల కాపరికి అది దొరికింది. ఒక గొర్రెలు కాసుకునే తనకి దొరికింది. ఆ గొర్రెలు కాసుకునే తనకి దొరికితే ఆ గొర్రెల కాపరి ఏం చేసిండు, తన యొక్క గొర్రెలతో పాటు కలిపి దానిని కూడా పెంచిండు. సో ఈ గొర్రెల కాపరి పెంచుతున్నాడు కనుక ఆ యొక్క సింహం పిల్ల కూడా రోజు ఆ గొర్రెలతో పాటు వెళ్తూ, మీరు చూడండి యూట్యూబ్లో ఉంటుంది, ఇది ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, ఫేస్బుక్లో ఉంటుంది. ఒకవేళ మీకు దొరికితే మీరు ఈ వీడియోని చూడండి, రియల్ స్టోరీ ఇది. సో తను రోజు ఏంటిది ఆ గొర్రెలతో పాటు మేపుతుంటే ఆ సింహం యొక్క నేచర్ ఏంటిది, యాక్చువల్గా అది గడ్డి మేయకూడదు. దేవుని యొక్క వాక్యంలో కూడా ఉంటుంది, సింహం పిల్లలు ఆకలి కొనినా కానీ అది గడ్డి మేయదని. కానీ ఎప్పుడైతే ఈ గొర్రెలతో పాటు కలిసి అది తిరుగుతున్నదో ఈ సింహం పుల్ల కూడా ఏం చేస్తుంది, గడ్డినే మేస్తుంది. తన యొక్క ఆహారం గడ్డి అయిపోయింది. సో గొర్రెలు ఏ విధంగా అయితే నడుస్తుంది అదే విధంగా నడుస్తుంది. సింహం ఎలా గర్జిస్తుంది, గంభీరంగా గర్జిస్తుంది. కానీ ఈ సింహం ఏం చేస్తుంది, మేకలు ఎట్లా అంటేనే మే మే అని, అదే విధంగా ఈ మేక మే మే అంటుంది. కారణం ఏంటిది, ఈ కాసేటటువంటి గొర్రెల కాపరి యొక్క పని వలన. కానీ సింహము ఒకవేళ ఈ సింహం దగ్గర ఉంటే దాని యొక్క గుణ లక్షణమే వేరే విధంగా ఉంటుంది. అదేవిధంగా నేటి దైవ సేవకులలో మనం కాస్తున్నటువంటి కాపరుల దగ్గరనే ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు మనకు బోధిస్తున్నటువంటి ఆ యొక్క బోధించే విధానంలోనే ప్రాబ్లం ఉంటుంది. నువ్వు ఎలా గర్వాలి, నువ్వు ఎలా గర్జించాలి, నువ్వు ఏ విధంగా ఉండాలి అనేది వాళ్ళు మనకి ఎలా బోధిస్తారో దానిని బట్టే మనం నడుచుకుంటాం. సో ఇక్కడ ఈ సింహం పిల్ల కూడా ఏం చేసింది, అదే విధంగా ఈ గొర్రెలు ఎట్లయితే గడ్డి తింటున్నాయి అదే గడ్డి తింటుంది, గొర్రెలు ఎట్లయితే నీళ్లు తాగుతున్నాయి అదే విధంగా నీళ్ళు తాగుతుంది. కారణం ఏంటిదంటే నేను కూడా, ఆ సింహం ఏమనుకుంటుంది, నేను కూడా ఒక గొర్రె పిల్లనే. ఈ గొర్రె ఎట్లయితే అరుస్తున్నాయి అదే విధంగా గొర్రెలు అరుస్తున్నాయి, ఈ గొర్రెలు ఎట్లా నడుస్తున్నాయో వాటి వెనకాలనే ఇది నడుస్తుంది. కానీ ఒకానొక రోజు వాళ్ళు ఉన్నది అడవిలో, ఒకానొక రోజు ఒక సింహం వచ్చింది, రియల్ లైన్ వచ్చింది. అందులో ఉన్న 2-3 సింహములని మేక పిల్లల్ని తినేసరికి అక్కడ వచ్చినటువంటి సింహము యాక్చువల్గా దీని యొక్క రూపం దానికి తెలియదు కదా, ఇది గొర్రెలాగానే ఉన్నది అనుకుంటుంది. కానీ దాని యొక్క రూపం తెలియక అది ఎప్పుడైతే వచ్చి గర్జించిందో
ఈ సింహం ఏం చేస్తుంది, పెద్దగా అయిన తర్వాతకి ఈ సింహం కూడా గొర్రె లెక్కనే మే అంటుంది, భయపడుతుంది, అది కూడా పోయి దాచుకుంటుంది. దాని యొక్క స్వభావం సింహం స్వభావం అనేది తెలియట్లేదు. అదేవిధంగా సాతాను కూడా నిన్నేం చేస్తుంది, నీ యొక్క రియల్ నేచర్, నీ యొక్క స్వభావం ఏంటిదో తెలియకుండా నిన్ను ఒక మామూలు వ్యక్తిగానే, ఒక విక్టిమ్ లాగా, ఒక బాధితునిలాగానే నిన్ను ఇంతకాలం ఉంచుతుంది. కానీ యువర్ రియల్ నేచర్ ఏంటిది? బైబిల్ చదివితే మన యొక్క రియల్ నేచర్, నేనేమై ఉన్నాను క్రీస్తులో, నా యొక్క జీవం ఏమై ఉన్నది, నా యొక్క అథారిటీ ఏంది అని నీకు తెలుస్తుంది. కానీ చాలామందికి మన యొక్క రియల్ లైఫ్ తెలిసినాక కూడా మనం ఇంకేం చేస్తున్నాము, భయపడుతున్నాం, బాధపడుతున్నాము, ఇబ్బంది పడుతున్నాం. మన యొక్క రియల్ నేచర్ మనకు తెలిసినప్పటికి కూడా. కానీ ఒకానొక రోజు ఏమైంది, సింహము ఏ రూపమైతే దానిని చూసిందో, ఏ రూపమైతే అది చూసిందో అదే రూపము ఒకరోజు, అంటే చాలా రోజులు అది నీరు తాగింది, కానీ దాని యొక్క రూపం సింహం రూపం యొక్క అదే విధంగా నేను గర్జించాలి అనేది దానికి తెలియలేకపోయింది. సో తను ఆ సింహం ఏం చేయలేకపోయింది, రెగ్యులర్గా తనను తాను చూసుకుంటున్నప్పటికీ తనకు ఆ విధంగా నేను గర్జించాలని, ఆ విధంగా నేను జీవించాలని దానికి తెలియలే. కానీ ఒకరోజు మరలా అది నీళ్ళు తాగడానికి వెళ్ళినప్పుడు పెద్ద చెరువులో తన యొక్క రియల్ నీళ్లు గతుకుతుంటే ఏ సింహం అయితే తన దగ్గరకు వచ్చి గర్జించిందో అదే సింహం యొక్క రూపం దానిలో కనిపించింది. కనిపించేసరికి ఓ మై గాడ్, నా రూపము సింహం రూపమా, నేను ఇలా గర్జించాలా, నేను ఈ విధంగా ఉండాలని చెప్పేసి అది ఏం చేసింది, తన యొక్క రియల్ స్వభావమును బయటికి తీసింది. అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు బైబిల్ ఎందుకు ఇచ్చిండు, నీకు దేవుని యొక్క వాక్యం ఎందుకు ఇచ్చిందంటే, సో నువ్వు ఇప్పటి వరకు జీవించినటువంటి జీవితము రియల్ లైఫ్ కాదు. నీవు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం చదువుతుంటావో నీ యొక్క నేచర్ ఏంటిదో నీకు అర్థమవుతుంటుంది. నువ్వు ఎలా జీవించాలి, ఎలా జయించాలి, నీది క్రీస్తు రూపం అని దేవుని యొక్క వాక్యంలో ఉంది. క్రీస్తు లాగా నువ్వు జీవించాలని దేవుని యొక్క వాక్యంలో ఉంది. క్రీస్తే నీలో జీవిస్తున్నాడని దేవుని యొక్క వాక్యంలో ఉంది. అది ఎలా నీలోనికి వస్తుందంటే త్రూ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారానే. ఇక్కడ సింహంకి ఎవరు తన యొక్క రూపము రియల్ నేచర్ తెలియజేసిందంటే వాటర్. అదేవిధంగా ఇక్కడ నీకు అదేంటిది, వాటర్ తనకు అద్దంలాగా పనిచేసింది. అదేవిధంగా ఇక్కడ నీ రియల్ నేచర్ చూడడానికి నీకు అద్దంలాగా ఉపయోగించేది ఏంటిది, ఇక్కడ దేవుని యొక్క వాక్యము. 2 కొరింథీ 3వ అధ్యాయంలో ఉంటుంది 18వ వచనంలో, అద్దము వలె దేవుని యొక్క మహిమను ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమలోనికి మనము ప్రవేశించాలని. అద్దము వలె దేవుని యొక్క మహిమను యు హ్యావ్ టు రిఫ్లెక్ట్. నువ్వేం చేయాలి, దేవుని యొక్క మహిమను మనము రేడియేట్ చేయాలి. దేవుని యొక్క మహిమను మనం ఏం చేయాలి, ప్రతిఫలింప చేయాలి. కానీ మనము ప్రతిఫలింప చేయలేకపోతున్నాం. కారణం ఏంటిదంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడనేది నీకు తెలియట్లేదు. అదే రీజన్. ఇక్కడ యేసుక్రీస్తు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నాడో వెంటనే వాట్ ఈస్ హిస్ నేచర్, ఇమీడియట్లీ హి వెంట్ టు ద సినగోగ్, వెంటనే ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధిస్తున్నాడు. పౌలు యొక్క నేచర్ ఏంటిది, అప్పటి వరకు సంఘం హింసిస్తున్నటువంటి వాడు. కానీ ఎప్పుడైతే ద రియల్ నేచర్ హోలీ స్పిరిట్, దేవుని యొక్క స్వభావం కలిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే అందులోకి వచ్చిందో వెంటనే ఆయన నేచర్ కూడా యేసు ప్రభు నేచర్ లాగా మారింది. వెంటనే ఆయన వెయిట్ చేయట్లేదు, ఇమీడియట్లీ ఆయన వెళ్ళి యేసే దేవుని కుమారుడు అని బోధిస్తున్నాడు. కానీ మనం అలా చెప్పడానికి భయపడుతుంటాం. అదేవిధంగా నీకు నీ యొక్క రియల్ స్వభావము, నీ రియల్ నేచర్ ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడే నీ జీవితంలో విక్టరీ చూస్తావు. విక్టోరియస్ లైఫ్ ఉంటుంది, లేదంటే డిఫీటెడ్ లైఫ్ ఉంటుంది. డిఫీటెడ్ లైఫ్ మనకు క్రిస్టియన్ లైఫ్ కాదు. విక్టోరియస్ లైఫ్ ఈజ్ క్రిస్టియన్ లైఫ్. విజయవంతమైనటువంటి జీవితమే క్రైస్తవ జీవితం అని బైబిల్లో చెప్తున్నది. ఓడిపోయేటటువంటి జీవితము క్రైస్తవ జీవితం కాదు. నశించేటటువంటి జీవితము క్రైస్తవ జీవితం కాదు. నా వలన ఏమి కావట్లేదు, నేనేం చేయలేకపోతున్నాను. ఎస్, నువ్వేం చేయలేవు. కారణం ఏంటిది, నువ్వు కూడా మనిషి మాత్రమే. నువ్వు నీ వలన కాదు. దేవుని యొక్క వాక్యంలో ఏమున్నది, ఫిలిప్పీ 4:13 చదవండి.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. ఫాస్ట్గా. ఆమెన్. సో ఏమంటున్నాడు? నీ వలన కాదు, అది రియల్. నీ వలన నువ్వు మనిషిగా శరీరానుసారంగా జీవించినన్ని రోజులు నీ వలన ఏది కూడా కాదు. నువ్వు చెప్పింది రైటే, కానీ నువ్వు క్రీస్తును నమ్ముకున్నానని చెప్తున్నావు కదా, అది డిఫరెంట్. అక్కడనే డిఫరెన్స్ ఉంటుంది. ఏంటిది? నన్ను బలపరచు అని అందే. నన్ను హీవు స్ట్రెంథెన్స్ మీ. ఎవరు నిన్ను బలపరిచారు? తెలుగులో ఆ వర్డ్ లేదు, క్రీస్తు అనే వర్డ్ అక్కడ మిస్ అయింది. నన్ను బలపరచు అని అందే, నేను సమస్తం చేయగలను అంటది. కానీ ఇంగ్లీష్లో ఏముంటుంది? హీ హూ స్ట్రెంథెన్స్ మీ, I will do all things through Christ Jesus who strengthens me. I will do, ఎల్లప్పుడు చెప్పాలి, I will do all things. నా జీవితం ఇలా ఉంటుందని కాదు, నేను ఇలానే ఉంటానని కాదు నువ్వు చెప్పాల్సింది. I can do, నేను సమస్తమును చేస్తాను. I will do all things, ఎల్లప్పుడు నేను సమస్తమును చేస్తాను. ఎలా? నిన్ను బలపరచు క్రీస్తు నిన్ను ఎలా బలపరుస్తాడు? తన యొక్క ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు నిన్ను బలపరుస్తాడు. ఒక మాట చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది ఆ వర్డ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. నన్ను బలపరచు అని అన్నప్పుడు ఇక్కడ 3వ అధ్యాయము ఎక్కడ ఉంటుంది కరెక్ట్గా? 15వ వచనం చదవండి. 15. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:15. చాలరా, చూడండి ఏమంటున్నాడు? మీరు అంతరంగ పురుషుని యందు. హూ ఇస్ దిస్ ఇన్నర్ మ్యాన్? ఎవరు ఈ అంతరంగ పురుషుడు? యేసుక్రీస్తే ఈ అంతరంగ పురుషుడు. లేదంటే ఫాదర్ గాడ్, తండ్రి అయిన దేవుడే, లేదంటే హోలీ స్పిరిటే. మీరు అంతరంగ పురుషుని యందు. మనకు బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు అని దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. బాహ్య పురుషుడు అంటే నీ రూపం. కానీ ఇక్కడ ఇన్నర్ మ్యాన్ గురించి చెప్తున్నాడు. యువర్ ఇన్నర్ మ్యాన్, నీ అంతరంగ పురుషుడు. దేవుడు యేసుక్రీస్తు నీ అంతరంగ పురుషుడిని ఎలా బలపరుస్తానంటున్నాడు? ఎలా? త్రూ హిస్ స్పిరిట్, త్రూ ఆయన ఆత్మ ద్వారా, ఆయన ఆత్మ వలన. అండర్లైన్, ఆయన ఆత్మ వలన. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వస్తున్నాడు నీలోనికంటే నిన్ను బలపరచటానికి. మనం ఇక్కడ చదివినటువంటి వచనం ఏంటిది? ఫిలిప్పీ 4:13లో నన్ను బలపరచు వాని యందు, నన్ను బలపరచు దేవుని యందు అని ఉంటుంది. నేను సమస్తమును. ఎవరు నిన్ను బలపరుస్తారంటే ఈ స్పిరిట్, ఆయన ఆత్మ. ఎవరు ఆయన ఆత్మ? పరిశుద్ధాత్మ. ఇక్కడ పౌలు కూడా చూడండి 9వ అధ్యాయంలో మనం చదివినటువంటి 9వ అధ్యాయంలో అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము మనం చదివినాం కదా. 18వ వచనంలో ఏమని ఉంటుంది? ఆహారము పుచ్చుకొని బలపడెను. బలపడిన వెంటనే ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు? ఈస్ ప్రీచింగ్ ద గుడ్ న్యూస్. ఆయన సువార్తని, శుభవార్తని ప్రకటిస్తున్నాడు. ఏమని? యేసే దేవుని కుమారుడని. అదేవిధంగా నీ యొక్క శరీరానికి నువ్వే చెప్పుకో, నీ ప్రాణమునికి నువ్వు చెప్పుకో. నువ్వెవరికి చెప్పనవసరం లేదు. నా ప్రాణమా, దేవుడే నీకు సర్వాధికారి. ఓ నా ప్రాణమా, నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావు. ఓ నా ప్రాణమా, నువ్వు ఆశీర్వదించబడినటువంటి వ్యక్తివి. ఓ నా ఆత్మ, దేవుని యొక్క ఆత్మతో నువ్వు ఏకాత్మ అయి ఉన్నావు. నువ్వు దేవుని యొక్క ఆత్మతో ఏకాత్మ అయి ఉన్నావు. నీ గురించి నువ్వు చెప్పు. నేను పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డానని నిన్ను గురించి నువ్వు చెప్పుకో. అప్పుడు దేవుడు నిన్ను హానర్ చేస్తాడు, దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. సో ఐ వాంట్ టు కంక్లూడ్. సో నువ్వెందుకు రెగ్యులర్గా దేవునితో సహవాసం చేయాలనుకుంటున్నావు? మీరు మార్క్స్ సువార్త 1వ అధ్యాయం చదవండి. వై? యేసుక్రీస్తు ఎందుకు
అరణ్యంలోనికి త్రోసుకొని పోబడ్డాడు. ఎందుకు? యేసుక్రీస్తు దేవుని యొక్క రాజ్యం సమీపించింది, మారు మనసు పొందుడు అని చెప్తున్నాడు. ఎందుకు యేసుక్రీస్తు వెంటనే సమాజ మందిరంలోనికి వెళ్ళిండు? ఇక్కడ పౌలు వెంటనే ఎందుకు బ్యాప్టిజం తీసుకున్న వెంటనే, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వెంటనే ఎందుకు యేసే దేవుని కుమారుడని ప్రకటిస్తున్నాడు? ఓన్లీ వన్ రీజన్, కారణం ఏంటిదంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. అదేవిధంగా ఇక్కడ పౌలు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. అదేవిధంగా నీవు కూడా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యమును ఎందుకు చదవడానికి, దేవునితో సమయం గడపడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు అంటే, ఎవరు నీకు చెప్పకపోయినా, ఎవరు నిన్ను పిలవకపోయినా దేవుని యొక్క మందిరంలో కొన్ని రకములైనటువంటి పనులు చేయడానికి నీ అంతటి నువ్వే ప్రేరేపించబడుతున్నావు. దేవుని యొక్క పనులలో ఎందుకు నువ్వు ఆసక్తి కలిగి ఉంటున్నావు అంటే, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ యూ, నిన్ను బట్టి కాదు, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను బట్టి, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీ యొక్క ఆత్మను బలపరుస్తున్నాడు కనుక దేవుని యొక్క ఆత్మ ఎప్పుడు దేవుని పనుల మీద ఆసక్తి కలిగి ఉంటుంది. నీ ఆత్మ ఎల్లప్పుడూ దేవునికి ఏదైనా చేయాలి, దేవుని కొరకు నేను ఏమైనా పని చేయాలనుకుంటున్నావు అంటే అది ఏంటిది? ఇట్ ఈస్ హోలీ స్పిరిట్. అదేంటిదంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు కనుకనే అది నీకు సాధ్యమవుతుంది, ఇతరులకు సాధ్యం కావట్లేదు. కారణం ఏంటిదంటే వాళ్ళు తమ యొక్క హృదయంని దేవునికి తెరవలేదు సంపూర్ణంగా. నువ్వు దేవునికి నీ యొక్క హృదయంని సంపూర్ణంగా తెరిచి ఉన్నావు కనుకనే, అందుకనే నీవు దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతున్నావు. సో ఈరోజు చెప్తున్నాను, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని గుర్తించిన వెంటనే నీ జీవితంలో అద్భుతములు జరుగుతాయని చెప్పినాను. ఈరోజు నేను ప్రొఫెసై చేశాను. లాస్ట్ మనము మీటింగ్ పెట్టినాం కదా నల్గొండలో, మీరు వీడియో చూడండి. నేను అందులో ఒక వ్యక్తి పేరు చెప్పి నేను ప్రొఫెసీ చెప్పినాను. ఒక వ్యక్తి పేరు రమేష్ బ్రదర్ అని చెప్పి, రమేష్ బ్రదర్ దేవుడు నీ జీవితంలో ఉన్న చేతబడి మాంత్ర శక్తుల ప్రభావం అంతటిని విరగొడుతున్నాడని చెప్పిన. సో అతడు లాస్ట్ వీక్లో నాకు ఫోన్ చేసి, బ్రదర్ మీరు చెప్పినారు నా జీవితంలో ఉన్న మాంత్ర చేతబడి కట్లు తెగిపోతున్నాయని. సో దేవుడు అతడు నాకు ఫోన్ చేసి చెప్పింది ఏంటిదంటే, రియల్గా అది నా జీవితంలో జరిగింది బ్రదర్ అని చెప్తున్నాడు. సో ఈరోజు నేను కూడా అదే చెప్తున్నాను, మీకు కూడా ప్రొఫెసై చేస్తున్నాను. ఏంటిదంటే, ఈరోజు నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం స్టార్ట్ చేయి. నీకు కొద్దిగానైనా అర్థం కావడానికి కొన్ని మాటలైనా నేను మీకు చెప్పాను, బ్రీఫ్గా అర్థం కావడానికి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే ఏం జరుగుతుంది, యాక్షన్స్ ఏం జరుగుతున్నాయి, సో కొద్దిగా బ్రీఫ్గా నేనే మీకు చెప్పినాను. సో దాన్ని మీరు ఎలాబొరేట్ చేయండి. సో మీరు దానికి మీకు అర్థమైతే మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నేను ప్రొఫెసర్ ఏం చేశాను, ఏమని ప్రవచించాను, నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని ఎప్పుడైతే గుర్తించడం ప్రారంభిస్తావో ఇమ్మీడియట్గా నీ జీవితంలో అద్భుతములు జరగడం స్టార్ట్ అవుతాయి. నేను చెప్తున్నాను, నీ జీవితంలో ఏదైతే డిలే అయిందో, ఇప్పటి వరకు ఏదైతే నీ జీవితంలో జరగలేదని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే అంటున్నారో, లేదైతే నీకు ఏదైతే రాలేదని నువ్వు డిలే అయిపోయిందని అనుకుంటున్నావో, సో నేను ప్రొఫెసర్ చేస్తున్నాను దట్ దేవుడు నీ జీవితంలో డిలే అయినటువంటి ఆ మిరకల్స్ అన్నిటినీ, నీ పనులన్నిటినీ నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని గుర్తిస్తున్నావో అది మొదలుకొని నీ జీవితంలో గొప్ప కార్యములు జరగడము ప్రారంభిస్తున్నాయి. దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడి ఉన్నాడని నేను విశ్వసిస్తున్నాను. అట్ ద సేమ్ టైం దేవుడు నాతో కూడా మాట్లాడి ఉన్నాడు. దిస్ ఈస్ కాల్డ్ ఏంటిదంటే ప్రవచనాత్మకమైనటువంటి మాటలు. సో దేవుడు ఈ వాక్యమును మనందరి జీవితంలో దీవించును గాక, ఆశీర్వదించును గాక. సో నేను ఏదైతే చెప్పినానో మీరు ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి ఎవ్రీ వర్డ్. మీరు ఒకవేళ ఇదే మెసేజ్ మరలా వినాలనుకున్న వినండి. ఒక్కసారి వింటే ఎవరికి గుర్తుండదు. ఈవెన్ ఈరోజు ఉదయం చెప్పినటువంటి మెసేజ్ కూడా ఇస్ ఏ డిఫరెంట్ మెసేజ్. నాకు కూడా అది డిఫరెంట్. ఈరోజు చెప్పినటువంటి మెసేజ్ని ఉదయంలో సండే ఆరాధనలో చెప్పినటువంటి మెసేజ్ని అది వినండి, మీకు బ్లెస్సింగ్. నేను నా యొక్క మెసేజెస్ నేనే వింటా, సో మీరు కూడా వినండి అది. సో దేవుడు నీతో మాట్లాడినాడని రేపు దినంలో నేను దాన్ని పోస్ట్ చేస్తాను, మీరు వినండి. ఈ మెసేజ్ని కూడా మరలా మీరు వినండి. సో విన్నప్పుడే ఆ మెసేజ్ మనలోనికి డీప్గా లోపలికి వెళ్తుంది. అది దేవుడు నీ జీవితంలో కార్యములు చేయడానికి సో సహాయం కలుగుతుంది కనుక మీరు ఆ విధంగా చేయండి. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.